శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గత 2 రోజులుగా శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి భజగోవింద శ్లోకాలలో మొట్టమొదటి రోజున భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్న శ్లోకంతో ప్రారంభం చేసి నిన్నటి రోజున 2వ శ్లోకాన్ని స్పృశించి భగవంతుడు పలికించినంత మేర శంకర భగవత్పాదులు అనుగ్రహించినంత మేర కొంతవరకు వ్యాఖ్యానం చేసి ఉన్నాను. నేటికి 3వ రోజు ఉపన్యాసంలోకి ప్రవేశించాం. ఈసారికి ఇక్కడ జరుగుతున్న ఉపన్యాసాల పరంపరలో ఇది ఆఖరి ప్రసంగం. అయితే నిజానికి 3 రోజులలో భజగోవింద శ్లోకాలు 30 శ్లోకాల యొక్క వ్యాఖ్యానం పూర్తిగా చేస్తామనేటటువంటి ఉద్దేశంతో ఈ ఉపన్యాసాలను ప్రారంభించలేదు కదా. అయితే దాని యొక్క అందం మీరెవరూ తెలియని వారు కారు. ఆ 30 శ్లోకాలు ఎంత గంభీరంగా ఉంటాయో అవి దాని పేరే మోహముద్గరం. అది మోహాన్ని తీసివేయగలిగినటువంటి అపారమైన శక్తి కలిగినటువంటి శ్లోకాలు. అందుచేత అవి రాజశాసనంలా ఉంటాయి. ఆపదలో పడిపోయినటువంటి వాడిని బయటికి తీసుకొస్తున్నట్టుంటాయి తప్ప అదేదో నచ్చ చెప్తున్నట్టో బుజ్జగిస్తున్నట్టో ఉండేటటువంటివి కావు. అందుచేత శ్లోకములు ఉండడమే కొంచెం చాలా గాంభీర్యమైనటువంటి స్థితిలో ఉండి పతనాభిముఖుడై వెళ్లిపోతున్నటువంటి మనుష్యుణ్ణి ఉద్ధరించడం కోసమని జగదాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ విధమైనటువంటి రాజీ లేకుండా ఒక గురువు శిష్యుణ్ణి మందలించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఇంకా ఏ విధమైన రాజీ లేకుండా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినటువంటి శ్లోకాలు భజగోవింద శ్లోకాలు. దానికి మకుటము భజగోవిందము అని శంకరులు ఆనాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి సూత్రములు చెప్తుండగా చూసి జగత్తు యందు తాదాత్మ్యత చెందినటువంటి ఒక జీవుణ్ణి వృద్ధ బ్రాహ్మణుడిలో దర్శించినటువంటి వారై జీవకోటిని ఉద్ధరించడం కోసమని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మొదలుపెట్టారు. మీకు నిన్నటి రోజున ఒక విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. సాధారణంగా కోపం వచ్చినటువంటి వాడు ఎదుటివాడిలో ఉండేటటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తాడు, నిందిస్తాడు తప్ప వాడు చేస్తున్నటువంటి పొరపాటుని సరిదిద్దేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యడు. కానీ గురువుల యొక్క కటాక్షము గురువుల యొక్క కృప వేరుగా ఉంటుంది. వారు కేవలం నిందించడం కాదు, నిందించడం కోసమని గురువుల యొక్క స్థితి ఉండదు. వారు చింతాసూయా వివర్జిత బాల్య భావేన యోభాతి బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే. వారికి కోపం ఎందుకుంటుంది? వారి యొక్క తాపత్రయం ఎంతసేపు సంసారమగ్నుడైపోయినటువంటి జీవుణ్ణి ఉద్ధరించాలనేటటువంటి తాపత్రయంతో చేసే ప్రయత్నమే తప్ప ఒకరిని నిందించాలన్న భావన కాదు. అందుకని భజగోవింద శ్లోకాలలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆచార్యులు చాలా కిందకి దిగొచ్చారు. ఏదో బ్రహ్మసూత్రాలకి భాష్యమో భగవద్గీతకి భాష్యమో లేదా ఉపనిషత్తులకు భాష్యమో ప్రస్థానత్రయం అనబడేటటువంటి ఆ 3 భాష్యాన్ని ఎంతమంది శంకర భాష్యాన్ని అవగాహన చేసుకోగలుగుతారు? ఎంతమంది అసలు ఆత్మస్థితి అంటే ఏమిటి, బంధనం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మనమున్న స్థితి ఏమిటి, దాంట్లోంచి ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి మార్గం ఏమిటి, దీన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితి ఎంతమందికి ఏర్పడుతుంది? కానీ
ఆచార్య పురుషులైనటువంటి శంకరులు అపారమైనటువంటి కృపతో మనిషి జీవితంలో వచ్చేటటువంటి ఒక్కొక్క సమస్యని, ఒక్కొక్క క్లేశాన్ని చూస్తూ, అందుచేత ఆచార్య పురుషులు జీవకోటిని ఉద్ధరించడం కోసమని ఆనాడు చేసినటువంటి మహత్తరమైనటువంటి ప్రయత్నమే భజగోవింద శ్లోకం. అందుకని ఆ భజగోవింద శ్లోకాలు చెప్పేటప్పుడు మనిషి జీవితంలో వచ్చేటటువంటి లోపాల్ని, ఆ లోపాల్ని సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం ఎలా చెయ్యాలనేటటువంటి దాన్ని శంకరులు అందులో బోధ చేశారు. ఎవరు మన మీద అంత కృపతో మనకి నిత్య జీవితంలో వచ్చేటటువంటి లోపాల్ని, ఆ లోపాల్ని దిద్దుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని ఎవరు నేర్పుతారు, ఎవరు చెప్తారు? ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రబోధం చేశారు. ప్రతి శ్లోకము కూడా ఏదో యాంత్రికంగా ఒకే రకమైనటువంటి విషయాన్ని స్పృశించలేదు భజగోవింద శ్లోకాల్లో. అందుకే మొట్టమొదటి శ్లోకంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అని మొదలు పెడితే గోవిందా 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 అనరా? అలా అనకపోతే, ఆ నామస్మరణ చెయ్యకపోతే జీవితం ఎలా పాడైపోతుందో, ఒక పక్క నుంచి వెంట తరుముతూ కాలస్వరూపాంతర్గతంగా మృత్యువు ఎలా వచ్చేస్తోందో దాన్ని మహానుభావుడు ఆవిష్కరించి చూపిస్తారు. రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి వెంటనే శంకరులు అంటారు, అయ్యయ్యో, ప్రధానంగా మనందరినీ పట్టి పీడించేటటువంటి సమస్య ఏది ఉన్నదో, దేనితో తాదాత్మ్యత చెందడం చేత మనందరం కూడా భగవంతుని ఆరాధించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయాన్ని కోల్పోతున్నామో, దాని చేత మనం ఎంత ఇబ్బందుల్లోకి వెడుతున్నామో హెచ్చరించి చూపించడం కోసమని యావత్విత్తోపర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త అన్న శ్లోకాన్ని మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సమృద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని స్పృశించారు. నిజంగా అవి ఎంత గంభీరమైన విషయాలంటే నాకైతే అనిపిస్తుంది అసలు ఏం చదవాలి, ఏం చదవక్కర్లేదు జీవితంలో. ఒక్క భజగోవిందం ఒక్కటి చదివి భజగోవిందం సరిగ్గా అర్థమైతే చాలు, మనిషి జీవితం గట్టెక్కిపోతుందనిపిస్తుంది. ప్రతి వాణ్ణి ఏ లోపాలు కట్టి పారేస్తున్నాయో ఆ లోపాలను ఎత్తి చూపుతారు శంకరులు. నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్వాంస వసాది వికారం మనసి విచింతియ వారం వారం అంటారు శ్లోకంలో. అరేరే, నీకు యవ్వనం ఉన్నప్పుడేరా ఒంట్లో దారుఢ్యం ఉండేది. నువ్వు ఏమైనా చెయ్యగలిగితే నీ కర్మేంద్రియాలతో కావలసినటువంటి చోటుకి వెళ్లి భగవంతుణ్ణి ఆరాధించగలిగినటువంటి శక్తి నీకు ఉండేది కేవలం ఆ యవ్వనంలో. అటువంటి శక్తి కలిగినటువంటి సమయం అంతా దేనికోసం పాడు చేసేసుకుంటున్నావో తెలుసా? నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం. ఎంత ఆశ్చర్యం! ఈ శరీరము ఏ సప్తధాతువుల చేత నిర్మింపబడిందో, చర్మము, మాంసము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత పురుష శరీరము ఎట్లా నిర్మింపబడిందో అలాగే స్త్రీ శరీరము కూడా 7 ధాతువుల చేతనే నిర్మింపబడింది. నిర్మింపబడినప్పటికీ ప్రతి ప్రాణికి ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరగాలి కనుక, ప్రాణికోటి యొక్క ఉత్పత్తి అలా నడవాలి కనుక ఒక గొప్ప స్థితిని భగవానుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుచేత ఉపాధులు స్త్రీ ఉపాధులు పురుష ఉపాధులు అని విడివడ్డాయి. అందులో పురుష ఉపాధి కన్నా స్త్రీ ఉపాధిలో కొద్ది తేడాలు వచ్చాయి. కేవలం 2 చోట్ల మాంసము కొవ్వు పైకి ఉబ్బికై ఒక చోట లోపలికి వెళ్ళాయి. అంత మాత్రానికి నీ జీవితంలో బలం కలిగినటువంటి యవ్వన సమయాన్నంతటినీ వృధా చేసుకుంటున్నావురా. మనసి విచింతియ వారం వారం. ఒక్కసారి బాగా మనస్సులో ఆలోచించి చూడు. అంటే స్త్రీలను కించపరచాలని శంకర భగవత్పాదులు ఈ విషయం చెప్పలేదు. ఎందుచేతనంటే ఆకర్షణ కలిగినటువంటి వస్తువు కనుక పురుషుడు తన జీవితాన్ని గట్టెక్కించుకుని తను చేయి పట్టుకున్నటువంటి స్త్రీని ధర్మపత్నిగా తనతో పాటు నడిపించి ఆవిడ జీవితాన్ని కూడా ఉద్ధరించవలసినటువంటి బాధ్యత ప్రధానంగా పురుషుడి మీద ఉన్నది కనుక ఆ పురుషుడు నడిచినటువంటి మార్గం చేత స్త్రీ జీవితంలో కూడా సుఖశాంతులు నిండుతాయి కనుక హెచ్చరికని పురుషుడి వైపు నుంచి చేశారు. చేసి
అందుచేత కేవలం అటువంటి మోహానికి లొంగకు నాన్న అని బుజ్జగించి స్త్రీ సంబంధంగా ఏర్పడేటటువంటి యవ్వన ఉద్రేకాన్ని, తత్కారణంగా మనిషి ఎంత అధపతనానికి వెళ్ళిపోతున్నాడో ఆ తాత్కాలికమైనటువంటి ఆకర్షణ నుంచి తనని తాను నియంత్రించుకోవడానికి మనస్సులో ఎలా ఆ శరీర సంబంధమైనటువంటి విషయాన్ని మనసి విచింతియ వారం వారం ఎలా లోపల తిప్పితే ప్రబలంగా లాగేటటువంటి ఆ స్త్రీ ఆకర్షణ లాగడం మానేస్తుందో, తనని తాను ఉద్ధరించుకోగలుగుతాడో ఆ శ్లోకంలో చెప్తారు. అంటే ఏదో ఒక్క శ్లోకాన్ని ఇవాళ నేను చెప్పాలి కదండి అని మరు శ్లోకాన్ని చెప్పేసి ఆపేయడం నాకు ఇష్టం లేక ఒక్కసారి అన్ని శ్లోకాలని స్పృశించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తరువాత శంకరులు అంటారు వేరొక శ్లోకంలో, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. కొన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత శంకరాచార్యుల వారి యొక్క ఆవేశం కొంత తగ్గింది. తగ్గిన తర్వాత ఇంకా మూఢ అనరు. వచ్చి శిష్యుడు ఎదట నిలబడి చేతులు కట్టుకుని నిలబడేసరికే గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. అంత తప్పు చేసినటువంటి శిష్యుడు, అంత తప్పు చేసినటువంటి వాడు శంకరులు మూఢ అని పిలిచేటప్పటికి కూడా అయ్యయ్యో నా వల్ల ఇంత పొరపాటు జరిగిపోయిందని అంత వృద్ధ బ్రాహ్మణుడు చేతులు కట్టుకుని నిలబడిపోయేసరికి అయ్యో నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు వీళ్ళని, నేను ఆగ్రహిస్తే ఎలా అని అమ్మ పిల్లవాణ్ణి హత్తుకున్నట్టు మహానుభావుడు వెంటనే భ్రాత అంటారు. ఓ సోదరా ఆలోచించబోయ్, ఏమిటో ఈ సంసారం ఏమిటో, కాతేకాంత ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్య, ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించు. అనేకమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, ఒక్క అరగంట సేపు నేను ఈ విషయం మీద ఇవాళ ఆలోచన చేస్తాను. పప్పు దొరకకపోతే ఆలోచిస్తావు, ఉప్పు దొరకకపోతే ఆలోచిస్తావు, పిల్లాన్ని ఏ కాలేజీలో జాయిన్ చెయ్యాలో రోజులు ఆలోచిస్తావు, 10 మందిని సంప్రదిస్తావు కదా. ఈ విషయం మీద నీ జీవితం మొత్తం మీద ఒక్క అరగంట సేపు ఆ సబ్జెక్టు తప్ప వేరొకటి లేకుండా ఆలోచించి చూడు. తాతేకాంత, పురుషుడికి స్త్రీ అయినా స్త్రీకి పురుషుడైనా ఎక్కడి నుంచి వచ్చింది భార్య ఒక్కసారి ఆలోచించు. నీకు తెలిసి నువ్వు 1000 పెళ్లి చూపులు చేసి 1001వ పెళ్లి చూపుల్లో ఎవరో ఒక కన్యని ఎంచుకున్నావు, ఎంచుకుని 3 లేచావు. కానీ అంతకుముందు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక తల్లిదండ్రులకి కూతురు. అంతకుముందు ఆ తల్లి గర్భంలోంచి వచ్చింది. అంతకుముందు అప్పుడు కూడా ఉండాలి కదా, ఉంటే కదా అమ్మ కడుపులోకి వెళ్ళింది. అమ్మ కడుపులో ఎన్ని కష్టాలు పడింది, అమ్మ కడుపులోంచి బయటికి ఎలా వచ్చింది, వచ్చి పెద్దది ఎలా అయింది, నీకు భార్యగా ఎలా వచ్చింది, నీకు భార్యని చేసినదెవరు, ఎంత త్యాగం చేసి ధర్మపత్నిగా నీ చెయ్యి పట్టుకుంది, దేనికోసం నువ్వు ఆమెని పాణిగ్రహణం చేశావు. కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ధర్మపత్నిగా నేను స్వీకరిస్తున్నానని చెప్పి స్వీకరించినటువంటి వాడివి ధర్మమునందు ఉపకరణముగా ఆమెని వాడుకుంటున్నావా, లేక కామపత్నిగా వాడుకుని నువ్వు పతనం చేసుకుని ఆవిడ్ని కూడా పతనం చేస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్య? భార్య భార్య అనబడేటటువంటి ఆ కాంత, కాతే కాంత కస్తే పుత్ర, నా కొడుకు నా కొడుకు, నా కూతురు నా కూతురని విర్రెక్కిపోతున్నావే. ఒక్కసారి ఆలోచించి చూడ, నా కొడుకని ఓ విశేషమైన మోహానికి గురైపోతున్నావు. ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ కొడుకు అనబడేటటువంటి 7 ధాతువుల చేత నిర్మింపబడినటువంటి శరీరంలో ఒక్క ధాతువుని నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టావా? ఎప్పుడైనా నీ కొడుకు ఒంటి మీద ఉన్న చర్మం, ఓ గజం చర్మం తెచ్చి నువ్వు ఎప్పుడైనా పెట్టావా? 4 ఎముకలు తెచ్చి వాడి శరీరంలో పెట్టావా? 2 ఊపిరితిత్తుల్లో ఓ ఊపిరితిత్తు నువ్వు పెట్టావా? గుండెకున్న 4 కన్నాల్లో ఓ కన్నం నువ్వు పెట్టావా? వాడి శరీరంలో పోయబడినటువంటి కొన్ని లీటర్ల రక్తంలో ఒక చుక్క రక్తం నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్లి పోసావా? వాడి ఒంటికున్న 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, ఆ తర్వాత నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 కన్నములు కలిగినటువంటి నీ కొడుకు శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దైవదత్తములనేటటువంటి 10 వాయువులు ఎవడి శాసనము చేత తిరుగాడుతున్నాయో, ఎవడి శాసనము చేత బయటికి వెళ్ళిపోకుండా నిలబడుతున్నాయో అటువంటి వాయువుని పోసినవాడివి నువ్వా? బయటికి వెళ్లకుండా నియంత్రించిన వాడివి నువ్వా? తెల్లవారి లేస్తే వాడు తిన్న ఆహారం జీర్ణం చేస్తున్నవాడివి నువ్వా? లేకపోతే వాడి శరీరం సమానంగా పెరగడానికి హేతువైన వాడివి నువ్వా? పెంచిన వాడివి నువ్వా? వాడిలోని మేధస్సువి నువ్వా? ఏది నువ్వు? ఏది చూసి నా కొడుకని మోహంతో ప్రబలిపోతున్నావు? ఇందులో నీ యొక్క యాజమాన్యపు హక్కుని ప్రకటించుకోవడానికి నీకున్న అధికారం ఎంత?
దీన్ని సృష్టి చేస్తున్నవాడెవరు, పెంచుతున్నవాడెవరు, నీకు ఈ భాగ్యం ఇచ్చినవాడెవరు? ఎప్పుడైనా ఆలోచించావా? కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. నా సంసారం అని చెప్పి ఆ సంసారం కోసం పట్టుకుని ఊరు వాడా తిరుగుతూ ఆ డబ్బట్టుకొచ్చానని, ఇది పట్టుకొచ్చానని, అది పట్టుకొచ్చానని సంసార మగ్గునుడవై బ్రతుకుతున్నావే. అంతకన్నా వేరొక వస్తువు ప్రపంచంలో లేదని అనుకుంటున్నావే. కానీ నీ సంసారమును నిలబెట్టిన వాడెవరు? ఎప్పుడైనా ఆలోచించావా? కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. పోన్లేవయ్యా, ఇవన్నీ పక్కన పెట్టే. ఏమోనండి, వాళ్ళందరూ నాకు ఎలా తెలుసండి, మీరు వాళ్ళందరి గురించి నన్ను అడుగుతారేమిటి అంటావేమో. కస్యత్వం, నువ్వెవరు ఒక్కసారి చెప్పు. ఏవి ప్రశ్నలండి? ఆ ఒక్క శ్లోకం చాలదండి జీవితాన్ని మార్చేయడానికి. ఎవరు నువ్వు అంటే ఏం చెప్తాం? కోటేశ్వరరావునండి అంటాం. ఈ నామకరణం చెయ్యకముందు దీనికి కోటేశ్వరరావు అన్న పేరు ఎప్పుడో తల్లిదండ్రులు పెట్టారు ఒకనాడు. ఆ తల్లిదండ్రులు పేరు పెట్టక ముందు కూడా ఈ శరీరం ఉన్నదే. ఈ శరీరము దీని చేత ధరింపబడక ముందు కూడా ఇది ఉన్నదే. ధరింపబడిన శరీరము పడిపోయిన తర్వాత కూడా ఇది ఉంటోందే. ఆ వస్తువేది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు ప్రవేశించింది? లోపల ఎలా ఉంది? ఎంత ఏడ్చింది? ఎలా బయటికొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి వెనక్కెడితే నీకెంతవరకు జ్ఞాపకం? మహా ఉంటే నీ జ్ఞాపకం నువ్వు ఎల్కేజీ చదువుకుంటూ పలకలో ఆలు దిద్దుకోవడం వరకు నీకు జ్ఞాపకం ఉందేమో. కానీ ఆ వెనక నువ్వు పడ్డ కష్టాలు నీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంచమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఏమీ తెలియకుండా, ఒక్కనాడు భగవంతుడి గురించి ఆలోచించకుండా తను విసర్జించుకున్నటువంటి మలమూత్రములలో తాను ఈగపడినట్టుగా పడి కొట్టుకున్నావే ఆ రోజున నిన్ను రక్షించిన వాడెవర్రా? నీకు ఆకలేస్తే నీ చేత ఏడిపింప చేసిన వాడెవడ్రా? రవం చేయించిన వాడెవడ్రా? ఎప్పుడైనా ఆలోచించావా? కస్యత్వం కుతయాయాత. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఉపన్యాసానికి వచ్చానండి అంటావు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ లోకంలోకి? ఎప్పుడైనా ఆలోచించి ఒక్కసారి వెనక్కెళ్ళి నేను ఫలానా చోటు నుంచి ఇక్కడికి వచ్చాను అన్న మొట్టమొదటి నీ స్థానం ఏదో ఒక్కసారి ఆలోచించి నువ్వు చెప్పు. నీకు తెలియదే? మిగిలిన విషయాలన్నీ కనుక్కుంటున్నావే. ఇది ఎప్పుడైనా ఎవరినైనా పెద్దలను అడిగావా? అయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానండి, అసలు నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి, మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటా నీ భూమి మీద? ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. ఏమీ తెలియని వాడికి ఇంత ఆడంబరమా, ఇంత ఎగిరిగిరి పడ్డమా, నాకన్నీ తెలుసని గుండెలు బాదుకోవడమా? ఎంత అమాయకత్వం రనిది. కుతయాయాత తత్వం చింతయతదియభ్రాత. ఒక్కసారి ఆలోచించబోయ్ సోదరా. నళినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి చయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. అరేరే, నీ జీవితం ఎంతసేపు ఉంటుందో నీకు తెలియదా? తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో, ఎంత తాత్కాలికంగా ఉంటుందో, ఎంత క్షణంలో జారిపోతుందో, అంత బుద్ధుతప్రాయమైనటువంటి జీవితాన్ని నువ్వు పొంది ఉన్నావా? ఈ జీవితంలో నువ్వు దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడం మానేసి కేవలం శోకముతోటి, దుఃఖముతోటి, రోగములతోటి, తనవారితోటి ఏడుస్తూ కూర్చుని జీవితాన్ని గడిపేస్తున్నావా? నా దృష్టిలో ఈ లోకమంతా ఎప్పుడో చచ్చిపోయింది అసలు శోకంతో అన్నారు శంకరాచార్యుల వారు. ఎంతంత బాధతో వచ్చాయో చూడండి ఆ శ్లోకాలు. లోకం శోకచ హంత సమస్తం. తను ఆనంద స్వరూపుడు, తనకసలు శోకం అన్నది లేదు. లేని శోకాన్ని తెచ్చి పెట్టుకుని తను ఎప్పుడూ ఏడుస్తూ, ఏడుపే తన స్వరూపంగా బతుకుతున్నాడు. ఏడుపుగా ఉంటున్నాడు, ఏడుపుగా వెళ్ళిపోతున్నాడు, ఏడిపించి వస్తున్నాడు, ఏడిపించిపోతున్నాడు. ఎంత చిత్రం రా! ఈ లోకం అంతా ఏడుపే. ఏడుపు తప్ప నవ్వు నాకు కనపట్టలేదు. నవ్వినవాడు, ఆనందంగా ఉన్నవాడు, సుఖంగా ఉన్నవాడు, ఇది నా స్వరూపం అన్నవాడు నాకు కనపట్టలేదు. ఈ లోకమంతా హంతమైపోయింది, చచ్చిపోయింది ఎప్పుడో శోకం చేతన్నారు. ఆచార్య పురుషులకి, జగద్గురువులకి ఎంత పరివేదన కలిగిందో చూడండి. ఏమిటో నీ వెంట వీళ్ళందరూ తిరుగుతున్నారు, నాకు ఇంత సర్కిల్ ఉందంటావు. దిక్కుమాలిన మాట, ఇంతకన్నా దరిద్రమైన మాట ప్రపంచంలో లేదురా. నీ గొప్పతనం, నీ ఈగో అంటుంటారు. నా అంతవాణ్ణి నేనని చెప్పుకోవడానికి వాడు చెప్పుకునే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి? 3 చేత చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటి? నాకింత డబ్బు ఉంది, నాకింత పరివారం ఉంది, నాకింతమంది తెలుసండి. ఎంతమంది వస్తూ ఉంటారనుకుంటారు మా ఇంటికి? లేచింది మొదలు వస్తూనే ఉంటారు.
రాత్రి వరకు వస్తారు, ఫోన్లు ఎడతెరిపి లేకుండా వస్తాయి. ఇవన్నీ తన స్టేటస్ సింబల్ కింద చెప్తూ ఉంటాడు. శంకరాచార్యుల వారు వాత పెట్టారు వెనక నుంచి. ఒక్కసారి ఆలోచించి, ఉరే వయసి గతే కామ వికార, నీ ఒంట్లో వయస్సు అయిపోయిందా? కామ వికారం అన్నది ఇంకెక్కడుందిరా? ఒక్కసారి వయస్సు అయిపోయిన తర్వాత ఇంకా కామ వికారమే లేదు. వయసి గతే కామ వికార శుష్కే నీరే కక్కాసార, చెరువు ఎండిపోయిందా? ఇంకా ఏమండి ఇది చెరువండి అన్నారనుకోండి, నీళ్లు లేని దాన్ని చూపించి చెరువు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్షీణే విత్తే కప్పరివార, ఒక్కసారి నీ దగ్గరున్న డబ్బులు కానీ లేవు అన్నారా? నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసిందా? ఇందులో ఎంతమంది ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారో, ఎంతమంది నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారో లెక్క బయటపడిపోతుందంటారు శంకరాచార్యుల వారు. క్షీణే విత్తే కప్పరివార జ్ఞాతే తత్వేక సంసార. ఈ విషయం నీకు అర్థమైపోయిందనుకో, నిజంగానండి మీరు ఆ శ్లోక వ్యాఖ్యానాన్ని చంద్రశేఖర పరమాచార్యుల వారి అమృత వాక్కుల వెంట ఒక్కసారి విన్నారనుకోండి, వెర్రి మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఏమిరా, తెల్లవారు లేస్తే మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయిని తిరుగుతాం, మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయిని తిరుగుతాం, మా అల్లుడు మా అల్లుడు మా అల్లుడని తిరుగుతాం, నా కోడలు నా కోడలు నా కోడలు అంటాడు, నా భార్య నా భార్య నా భార్య అంటాడు. శంకరాచార్యుల వారు బాగా కాల్చి అట్ల కాడా దానాన్న ఒక్కసారి చొక్కా ఎత్తు పైకని ఓ వాత పెట్టారు శ్లోకంలో భజగోవిందంలో. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను, మహాప్రభు ఇవి నాకు వంటబట్టాయని కానీ, నేను జ్ఞానినని కానీ, నాకు తెలుసునని కానీ నేను చెప్పట్లేదు. యథార్థమునకు నేను ఈ మాటలు చెప్పుకుంటున్నది నా కోసం తప్ప మీకోసం కాదు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు సుందరకాండలో హనుమ. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరూ సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అంటారు. అలా ఇక్కడ ఉన్నటువంటి సభలో అందరూ నాకన్నా అధికులున్నారు, నాకన్నా సమానులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు నా దగ్గర వినవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ ప్రాజ్ఞులే. మరి ఎందుకు చెప్తున్నావు? నన్ను నేను హెచ్చరించుకోవడానికి చెప్పుకుంటున్నాను. ఈ ఒక్క శ్లోకం చాలదండి భజగోవిందంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. నీ వెంట ఉన్నారనుకున్న వారు ఎంతకాలము నీ వెంట ఉంటారో నేనొకటి చెప్తున్నాను. ఇలా కాకుండా కూడా ఉన్నవారు ఎవరైనా ఉంటే నువ్వు నమ్ముకు బతుకు అన్నారు శంకరాచార్యుల వారు. ఒక్క విషయం చెప్తానబ్బాయి విను. ఏమిటది? యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఈ ఒక్క శ్లోకం వంట పట్టిందనుకోండి, మీరు పెద్ద సినిమా చూసినట్టే ప్రపంచాన్ని. ఎందుకని? వీడు యావత్పవనో నివసతి దేహే, నేను అన్నం తిన్నానండి అర్థం ఉంది, నేను మంచినీళ్లు తాగానండి కొంత అర్థం ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళానండి కొంత అర్థం ఉంది, నేను ఊపిరి తీశానండి, అంతకన్నా పచ్చబద్ధం ప్రపంచంలో ఇంకోట్లేదు. ఏది నువ్వు చేస్తే? నిద్రపోతుండగా అన్నం తినలేవే, నిద్రపోతుండగా ఆఫీస్ ఫైలో రాయలేవే, నిద్రపోతుండగా ఊపిరి తీయడం మానేస్తున్నావా? తీస్తావు. నువ్వు చేసినదైతే నిద్రలో నువ్వెలా చేశావు? నిజంగా ఊపిరి తీయడం అన్నదే నువ్వు చేసినదైతే ప్రపంచంలో ఎవడైనా ఊపిరి ఆపేసుకుందాం అనుకున్నవాడు ఒక్కడిని నాకు చూపించండి. మంచాన పడిపోయినా సరే తన ఊపిరి ఆగిపోవాలని ఎవ్వడూ కోరుకోడు, బతకాలనే కోరుకుంటాడు. లేదా నిజంగా ఊపిరి ఆగిపోవాలని ఒకడు సంకల్పం చేశాడనుకోండి, ఆగిపోతుందా? అయ్యో పాపం ఇంతకాలం నుంచి ఉన్నావు లేవే, లోపలికి ఎడుతున్నావు బయటకు వస్తున్నావు, ఇంత అల్లరి పడుతున్నావు, ఏమిటో నాకు ఇంకా అన్ని కోరికలు తీరిపోయినట్టే ఉన్నాయి. కృతకమైన మాట, సాధారణంగా ఇది వింటూ ఉంటాం అక్కడక్కడ. ఏముందండి, నాకు అన్ని కోరికలు తీరిపోయి, నాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి, నాకే బాధ లేదు, ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకా నేనేం చెయ్యాలి అంటాడు. అనగానే పక్కలో నొప్పి వచ్చిందనుకోండి, ముందు అంబులెన్స్ కోసం కంగారు పడిపోయేవాడు వాడే. ఇక్కడ అంతా హడావిడంతా ఇక్కడ ఉంటుంది, పైకి చెప్పేది కృతకం. అందుకని శంకరులు అంటారు, ఈ ఊపిరి నువ్వు తీస్తున్నావా? ఓ ఊపిరి ఆగిపో అన్నావు అనుకో, ఆగిపోతుందా ఊపిరి? ఏం ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆగిపోతుంది? నువ్వు ఆపితే ఆగదు, నువ్వు తీయమంటే తీయదు. దానికి లెక్కలు పెట్టుకునేవాడు ఉన్నాడు, చిత్రంగా లోపల కూర్చుంటాడు, గుప్తంగా లెక్కలు కడుతూ ఉంటాడు. వాడికి తెలుసు ఎన్ని ఊపిరిలు వీడు తీయాలో. వాడు లోపల కూర్చుని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. లెక్కలు వేసుకుంటున్నప్పుడు ఎన్ని ఊపిరుల తర్వాత ఆపెయ్యాలని అనుకున్నాడో అన్ని ఊపిరుల తరువాత నిర్దాక్షిణ్యంగా వాడు బయటికి దూకేస్తాడు కుర్చీలోంచి. దూకేశాడా అర్థంతరంగా సభ ఆగిపోయినట్టే. ఆ ఊపిరి ఆగిపోయిందా
ఇప్పటి వరకు మా నాన్నగారు అన్నవాళ్ళు, మా మామయ్య గారు అన్నవాళ్ళు, మా ఆయన అన్నవాళ్ళు, మా అన్నయ్య గారు అన్నవాళ్ళు, మా గురువు గారు అన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి తలో చెయ్యి వేసి లోపల ఉంటే ఏదో ఉపద్రవం వస్తుందని చక్కగా పట్టుకెళ్లి బయట పడుకోబెట్టేస్తారు. అరుగు మీద పడుకోబెట్టడం కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తే ఓపికుంటే వేస్తారు షామియానా, లేకపోతే అది కూడా వెయ్యరు. ఓ గంటలో తీసుకెళ్లిపోవచ్చు ఎందుకు అనుకుంటే గేటు దాటించి బయట చాపేసి పడుకోబెట్టేస్తారు. అది కూడా పనికి మాలిన చాప ఏదైనా చింకి బొంతో ఉంటే అది తీసుకొస్తారు. ఆ టైంలో ఒకవేళ నిజంగా పనికొచ్చే చాప పట్టుకొస్తున్నా జాగ్రత్త పరుడోడు ఉంటాడు. ఎందుకు ఆ చాప పాడి చేయకండి అంటాడు. వాడు పాడైపోతుంది, వాడు కింద వేస్తే వాడి దృష్టిలో. అందుకని పనికిరాని తోటి ఉంటుంది, ఇంకా పారయచ్చ ఆ వస్తువును, ఆ వస్తువుని వేసి పడుకోబెడతాడు. నీ బతుకది ఊపిరైపోతే. ఇది శంకరాచార్యులు వారి హెచ్చరిక. ఒక్కసారి పడుకోబెట్టిన తర్వాత మబ్బేసి విశేషమైన వర్షం కురుస్తుంటే అమ్మ చితి వెలగదమ్మా, ఇంకా ఈ శవాన్ని కాల్చడం కష్టం తల్లి, మీ వారిని ఇవాళ రాత్రి కూడా ఇప్పటికి 75 సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాత్రి కౌగలించుకు పడుకుంటున్నావు కదా అమ్మా అంటే, స్త్రీలనే అన్నానని అనుకోకండి, స్త్రీలకి పురుషుడైనా పురుషుడికి స్త్రీ అయినా అంతే. భజగోవిందం దగ్గరికి వచ్చేటప్పటికి రాజీపడి మాట్లాడడం కుదిరే విషయం కాదు, ఉన్నదున్నట్టు మాట్లాడవలసింది, అది మోహముద్గలం. అందుకని అది రాజశాసనంలాగే ఉంటుంది. అమ్మా ఇవాళ ఒక్క రాత్రి కొంచెం మీ ఆయన అదే బెడ్ మీద బెడ్రూమ్ లో ఇద్దరు పడుకోండమ్మా, రేపు పొద్దున్న తీసుకెళ్లిపోతాం వచ్చి అన్నారనుకోండి. ఆవిడ ఏమంటుంది, ఓరి నీ మొహం ఇట్సా, మా ఆయన ఏమిట్రా ఎప్పుడో పోయాడు, ఉన్నదేమిటి తస్మిన్ కాయే, అది మా ఆయన శరీరం అంతే, కొడుకైనా అదే అంటాడు. మా నాన్నగారు పోయారండి అంటాడు. ఎవడైనా వచ్చి మాటలకి దిగాడు అనుకోండి, ఏట్రా మీ నాన్నగారు పోయారంటే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, పడుకున్నారు కదా చాప్ మీద, మీ నాన్నగారిని ఇంతకన్నా కొత్తగా నువ్వు ఏమైనా చూశావా, ఇది కాకుండా ఏదైనా చూశావా మీ నాన్నగారిని? అబ్బో నేను మీతో వాదించలేను కానండి, మా నాన్నగారి యొక్క శరీరం ఇది, మా నాన్నగారు కాదు, మా నాన్నగారు అని నేను పిలిచినవాడు, నేను నాన్నగారు అంటే పలికినవాడు, వాడు వెళ్ళిపోయాడు, నువ్వు చూశావా వెళ్ళడం? అబ్బా నేను చెప్పలేనండి, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇదిగో ఇది ఇలా పడిపోయింది, ఇంకందులో శివము లేనది శవము, అందుకని దాన్ని ఉంచడం కుదరదు. ఏ కొడుకు కాలు పొరపాటున తండ్రికి తగిలితే కళ్ళకద్దుకుని నమస్కారం చేశాడో ఆ కుమారుడు నిర్దాక్షిణ్యంగా బకెట్టుతో నీళ్లు తీసుకొచ్చి 95 ఏళ్లు వచ్చేయనివ్వండి, తండ్రి గడగడ వణికిపోతుండనివ్వండి, ఓ స్టూలు మీద కూర్చోబెట్టి మెల్లిగా గోరువెచ్చటి నీళ్లు నాన్నగారికి పోసి ఓ సబ్బుతో ఒళ్ళు రుద్ది మెత్తటి తువ్వాలతో తుడిచి ఓ పంచ మెల్లిగా కట్టి పడుకోబెడతాడు మంచంలో. ఆ ఊపిరి ఓసారి వెళ్ళిపోయింది అనుకోండి, పడుకోపెట్టి బిందితో తెచ్చి ఇక్కడి నుంచి కాళ్ళ నుంచి తల వరకు పోసేస్తారు. పోసేసి ఏం తుడుస్తారా? ఏం తుడవరు దాన్ని, పచ్చి యథార్థాలే చెప్పారు శంకరాచార్యులు వారు. అక్కడి నుంచి తీసుకెళ్లి కట్టెల మీద బారేసి గడ్డిలో బారేసి నార తెచ్చి కట్టి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోతుంటే ఎవరెక్కడి వరకు వస్తున్నారు? ఎవ్వరు రారు. విపరీతమైనటువంటి భయంతో జీవుడొక్కడే వెళ్ళిపోతున్నాడు. కొడుకు తీసుకొచ్చి దాన్ని కట్టెల్లో పారేసి వెళ్ళిపోతున్నాడు. నీ గౌరవం ఎక్కడుంది ఇప్పుడు చెప్పు, ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నీ ఊపిరిలో ఉంది. నువ్వు ఊపిరి ఎంతసేపు తీస్తావో, ఊపిరి ఎలా విడిచిపెడతావో అంతకాలము నిన్ను పిలుస్తారు. బాగున్నారా అండి అంటారు. ఆ ఊపిరి నువ్వు ఆపుకున్నావా? నువ్వు ఆపుకోలేదు, వేరొకడు ఆపాడు. ఆ ఆపినవాడు ఎవడున్నాడో వాడు పరబ్రహ్మము. వాడికి నువ్వు బాధ్యుడవు, నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఒకనాడు నౌకరికి 100 రూపాయలు ఇచ్చి మీరు కూరలు తెమ్మంటే అట్నుంచి వచ్చి కూరలు ఒకటి బుట్టక్కడ పెట్టేస్తే మీరేం ఒప్పుకోరు. అడుగుతారు, అబ్బాయి ఎంత అయిందిరా చిల్లరేదని అడుగుతారు. మీరు ఉపాధిని అడిగారు, ఇచ్చాడు పరమాత్మ. ఇట్నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేశావని అడిగితే ఏం చెప్తారు? ఈ ఉపాధిని పట్టుకెళ్ళి ఏం చేశావు? సంసారమగ్నుడనై తిరిగాను తండ్రి. ఏది ఎంతమంది వచ్చారా నీతో? ఇంత సర్కిల్ ఉందని చెప్పావు కదా. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కందోగిని భాష్పముల్ నలుక దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తపశంకరా. ఎవరొస్తారు? ఏడుస్తూ పెళ్ళం నించుంటుంది, శ్మశానానికి కొడుకొస్తాడు, మేడ మీద కూతురు నించుంటుంది. ఎవర్రా నీతో వచ్చేది? పరమాత్మ ఒక్కడికి నువ్వు జవాబుదారి. ఆ ఊపిరి నీది కాదు. 1,00,00,000 రూపాయలు నీ దగ్గర ఉండొచ్చేమో, 1,00,00,000 మంది వైద్యుల్ని నువ్వు తెచ్చుకోగలవేమో, భగవంతుడి శాసనం లేకుండా ఇంకొక ఊపిరి నువ్వు తీయలేవు. జ్ఞాపకం పెట్టుకో. అందుకని ఆ ఊపిరి ఉన్నంత కాలం
జాగ్రత్తగా భగవంతుడి సేవ మాత్రం మరువకు అని పండు ఒలిచి బిడ్డడి నోట్లో తల్లి పెట్టినట్టు మన బ్రతుకేమిటో మన అనుబంధాలేమిటో ఒక్కొక్క శ్లోకంలో విప్పేశారు శంకరాచార్యుల వారు. విప్పేసి మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంటే నిజంగా భజగోవింద శ్లోకాలు ఒక్కటి వంట పట్టాయి అనుకోండి. అందుకని మీకు అందులో కొన్ని శ్లోకాల్ని మాత్రం విజ్ఞాపన చేసి చూపించాను. అందుకని దానికి మోహముద్గరం అన్నారు, ద్వాదశ మంజరీక స్తోత్రం అన్నారు. ఇలాంటి శ్లోకములు ఎవరు చెప్పగలరు? ఒక్కొక్క తత్వం గురించి, ఒక్కొక్క సమస్య గురించి, మన్ని పట్టి పీడించేటటువంటి విషయాల గురించి మహానుభావుడు తనదైన శైలిలో మళ్లీ అతి వేపుకి ఎన్నడూ వ్యామోహం కలగకుండా అంత అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. అయితే ఆచార్యుడన్నవాడు భయపట్టి వెళ్ళిపోకూడదు. చిట్ట చివర ధైర్యం చెప్పాలి. నాన్నా ఇవన్నీ ఉన్నాయి కానీ బెంగ పెట్టుకోకు, ఒకడున్నాడు, వాడిని పిలిస్తే చాలరా పరిగెత్తుకొస్తాడు. అందుకని వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని శంకరులు దాన్ని సంగీతంలో పాడుకోమని ఎన్నడూ చెప్పకపోయినా ఒక శ్లోకం పాడుకుంటే చరణంగా వెంటనే పల్లవిగా మళ్ళీ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మళ్ళీ పల్లవిగా తీసుకొచ్చి మొదటి శ్లోకాన్ని పాడేసుకుంటుంటారు. కారణం ఏమిటి? ఆ శ్లోకములలో ఉండేటటువంటి శక్తి అటువంటిది. ఎందుచేత నేను ఇవాళ ఈ శ్లోకములన్నింటి గురించి ఒక్కసారి విహంగ వీక్షణం కింద స్పృశించానంటే కేవలం 3 రోజుల ప్రసంగంగా మాత్రమే చేస్తున్నాం కనుక ఏదో తరువాతి శ్లోకం ఒక శ్లోకాన్ని నేను చెప్తున్నానండి అని ఆ శ్లోకం చెప్పేసి వెళ్ళిపోతే దానికి ఒక సమగ్రత ఏర్పడదు. కనుక పెద్దలు చేసినటువంటి అంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అటువంటి శ్లోకాల్ని ఒక సమగ్రత లేని స్థితిలో విడిచిపెట్టడం మంచిది కాదు. కనుక ఆ భజగోవింద శ్లోకముల యొక్క స్థితిని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. గురువులు చెప్పినటువంటి శ్లోకాలకి పొంగిపోయారు. వెనకాతల వస్తున్న 14 మంది శిష్యులు మళ్ళీ ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పారు. చెప్తే 14 శిష్యులు చెప్పినటువంటి 14 శ్లోకాలతోటి చతుర్దశ మంజరీక స్తోత్రం వచ్చింది. మళ్ళీ ఈ 14, ఈ 12, 26 చిట్ట చివర శంకరాచార్యుల వారు ఆశీప్రసరంగా కొన్ని శ్లోకాలు చెప్పారు. దాంతో మోహముద్గరం పూర్తవుతుంది. సరే, ఇవాల్టి రోజున సరే సమస్యల గురించి మనం ప్రతిరోజు ఈ గత 2 రోజుల నుంచి చర్చించాం కనుక శంకరులు తనదైన శైలిలో ఒక అద్భుత పరిష్కారాన్ని ఒక దాన్ని చెప్తారు ఒక శ్లోకంలో. ఆ శ్లోకం నిజంగా అది చదువుతుంటే మనస్సు రమించిపోయి ఎంత ఆనందం కలుగుతుందో ఎవరు చెప్తారా ఇలాగా. బాగా నిష్ణాతుడైనటువంటి లెక్కల మాస్టర్ ఉన్నారనుకోండి, ఎంతకీ తెమలనటువంటి లెక్క ఒకటి ఉందనుకోండి, మనం ఆ మాస్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి మాస్టర్ ఇది ఎలాగండి అన్నాం అనుకోండి, ఇదేనన్నా ఏముందిరా ఇదిగో ఇలా చూడు అన్న లెక్క ఈక్వేషన్ ఎలా వెయ్యాలో వేసి ఇదిగో చూసా వచ్చేసింది ఆన్సర్ అని సమర్థుడైనటువంటి అధ్యాపకుడు చూపిస్తే ఇదే లెక్క ఎంత తేలిక అనిపిస్తుంది మనకి. అలా ఎక్కడ ఆత్మతత్వం, ఎక్కడ బ్రహ్మసూత్రాలు, ఎక్కడ ఉపనిషత్తులు, ఎక్కడి భాష్యాలు, ఇన్నింటినీ తీసుకొచ్చేసి ఎంత తేలికో తెలుసా నువ్వు గట్టెక్కేయడం. చూడు నేను ఎలా చెప్తానో నువ్వు జాగ్రత్తగా అది పాటించు చాలు అని పిల్లాన్ని, పైకి ఎక్కలేని పిల్లాన్ని తండ్రి ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తాడు. అలా శంకరాచార్యులు వారు 4 మెట్లు ఎక్కించేశారు. ఎక్కించేసి చూడు ఇప్పుడు ఈ మెట్టు మీద నిలబడి చూడు ఎంత ఆనందంగా ఉందో నీకు అన్నారు. ఆ శ్లోకం నాకైతే అనిపిస్తుంది ఆ శ్లోకాన్ని అంత వేదాంత తత్వాన్ని అంత సులభంగా అలా చెప్పగలగడం ఒక్క శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకి దుస్సాధ్యం. శంకరులు అంటారు ఆ శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇక్కడి వరకు మన జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యల గురించి స్పృశించినటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అంటారు, దేన్ని పట్టుకుని పైకెక్కి ప్రశాంతమైన స్థితిని పొందాలో, మోక్ష స్థితిని పొందాలో, మనుష్య ఉపాధిలో ఉన్నావు కనుక నువ్వు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి కనుక దానికోసమని ఆ మెట్లు ఎక్కిస్తారు. అందులో అంటారు, నాన్న మొట్టమొదట సత్సంగత్వే నిస్సంగత్వం. సత్తుతోటి సంగము కలిగిందా నిస్సంగం అయిపోతుందంట. అంటే మాటలు అందంగా ఉన్నాయనుకోండి, కానీ ఏమిటా అల్లరి అని అనిపించదు వెంటనే మనకి. సత్ అంటే ఎల్లకాలము ఉండేటటువంటిది, ఇవాళ ఉండి రేపు లేనిది
అనేటటువంటి స్థితి లేని దానికి సత్ అని పేరు, తేలిక భాషలో చెప్పుకోవాలంటే. ఎప్పుడూ ఉండేటటువంటి పదార్థము సత్, ఎప్పుడూ ఉండకుండా మారిపోయేటటువంటిది జగత్తు. జాయతే గచ్చతే ఇది జగత్, వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది. ఇది అందుకని షడ్ వికారములకు లోనవుతూ ఉంటుందన్నారు. ఇది అందుకే 6 వికారముల గురించి చెప్తూ ఒకనాడు లేదా పదార్థం, ఆ లేనిది పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. మీకు తేలిగ్గా చెప్పాలంటే 1959 సంవత్సరానికి ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ ఉపాధి లేదు. 1959 సంవత్సరంలో మా తల్లిదండ్రుల అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహంగా ఒకనాడు ఈ శరీరం పుట్టింది. అంతకుముందు లేదుగా, లేని శరీరము పుట్టినది. అసలు ఈ పుట్టినది ఉండాలిగా, ఉన్నది, ఉన్నది అలాగే ఉండిపోయినా ఇంత పసిపిల్లల్లాగా పాలు తాగాను, పళ్ళు తిన్నాను, అన్నం తిన్నాను, బ్రహ్మాండంగా శరీరాన్ని పెంచాను. ప్రపంచంలో కనపడినవన్నీ తినేసి అన్నవికారం కింద పెంచాను శరీరాన్ని. అందుచేత పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది. ఇలా ఉన్నది, ఇలా ఉండదు. జుట్టు తెల్లబడిపోవడం మొదలు పెడుతుంది, చేతులు వణకడం మొదలవుతాయి. అంతకుముందు కంటికి జోడు లేకుండా చూసిన వాడిని ఇప్పుడు కంటికి జోడు పెట్టుకుంటే కాని చదవలేని స్థితిని పొందుతాను. మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది. ఏమిటండి, 20 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు గారిని చూస్తే తెత్తునుండేవాడు, ఇప్పుడు కోటేశ్వర గారి చంటి పిల్లాళ్లాగా సన్నగా ఎలా అయిపోయారో తెలుసా? అంటే ఏమైంది? వృద్ధాప్యం వచ్చేటప్పటికి జర్జరీభూతమై శరీరము మళ్ళీ క్షీణించిపోతుంది. అలా తరిగిపోయినది, నశించిపోయినది. ఒకనాడు ఏమవుతుంది? శరీరం ఉండదు. ఇందులో ఉండేటటువంటి పరమాత్మ ఎప్పుడు వెళ్ళిపోతారో అప్పుడు ఈ శరీరం వెళ్ళిపోతుంది. అందుకని ఏమైపోయింది? నశించిపోయినది. కానీ ఇలా వచ్చినటువంటి ఉపాధులన్నీ వెళ్ళిపోతాయి. కానీ వెళ్లకుండా ఉండేటటువంటి ఒకటి ఆధారముగా ఉండకపోతే ఈ వెళ్లిపోయేవన్నీ ఉండడానికి అసలు అవకాశం లేదు. తెర కూడా కదులుతోందనుకోండి, సినిమా మీరెలా చూస్తారు? తెర కదలకపోతే కదలని తెర మీద కదిలే బొమ్మలు ఆడతాయి. ఇరుసు కదలకపోతే కదలని ఇరుసుని ఆధారం చేసుకుని చక్రములు కదిలి రథము నడుస్తుంది. అందుచేత ఎప్పుడు కదలని దాన్ని, మార్పు చెందని దాన్ని ఆధారం చేసుకుని మార్పు చెందుతున్నది వెడుతూ ఉంటుంది. అందుచేత మార్పు చెందనిది ఏది ఉన్నదో అది పరమాత్మ. అది ఎక్కడ ఉన్నది? అది ఇక్కడా ఉన్నది, అది ఎప్పుడూ ఉన్నది. ఆ ఉన్నది వదిలిపెట్టావు. లేనిది, ఉండనిది, కృతకమైనది, మాయాస్వరూపమైనది, కేవలము భ్రాంతి పాత్రమైనది, దాన్ని సత్యమని పట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇది తెలుసుకుని ఏది ఉంటోందో, ఏది ఎన్నడూ వెళ్ళిపోదో దాన్ని పట్టుకో. ఎప్పుడు వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని వదిలిపెట్టడం నేర్చుకో. అంతే. తేలిక భాష. పరమాచార్యులు వారు అందమైన మాట చెప్పారు. మనం ఏమంటాం? ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇది ఉండాలి, ఇది ఉండాలి అని అనకో. లోపలున్నది ఒకటి ఉంది, అది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వే నేను, నువ్వే నేను, నువ్వే నేను. చొక్కా వదిలేస్తే లాల్చీ వేసుకుంటాను, లాల్చీ వదిలేస్తే ఉత్తరీయం వేసుకుంటాను. అంతేగాని అయ్యో చొక్కా నిన్ను విడిచిపెట్టేశానే, నా జీవితం పోయిందే అని బెంగెట్టుకుంటానా? బెంగేం పెట్టుకోను. వదిలేయడం అనేటటువంటిది అసలు మనిషికి మొట్టమొదటి నుంచి వచ్చిన విద్య. వాడు కలుస్తూ ఉంటాడు, వదులుతూ ఉంటాడు. వాడికి అదో పెద్ద విద్య. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదాసంగంబు లేదొక్కచో సూరుల్ పోయిడి త్రోవ పోయను భవత్సూ నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికిందంటారు పోతన గారు. అందుచేత మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.